शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి, ఓం శాంతి. అయితే ఈరోజు మనము ఆరా గురించి నిన్న కొంచెం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఇంకొంచెం ఆ చిత్రం మళ్ళీ పెడతారు ఆరాది. ఆ చిత్రం చూసి మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు కొంచెం ఆరా గురించి తెలుసుకుందాము. దాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే మన ఆరాని ఇంకా పెద్దగా చేసుకోవాలని ఉంది కదా మనకి. ఏం చేద్దామో చూద్దాం. తో మనం ఎప్పుడైతే చాలా తక్కువగా ఫీల్ అవుతూ ఉంటామో, భయపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాం, మన ఆరా చిన్నగా ఉంటుంది. చూసాం కదా నిన్న. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, ప్రేమగా ఉంటాం, మన ఆరా 600 వరకు వెళ్తుంది. ఇతరులను మనం అభినందించాము అంటే కనుక 780కి వెళ్తుంది. ధన్యవాదాలు తెలియచేసాము, శక్తివంతంగా ఉన్నామంటే పైనది పెట్టండి, ఇంకా కొంచెం పైన గ్రాటిట్యూడ్ అంటారు అనమాట. అంటే ధన్యవాదాలు తెలియచేసాము,
స్వతంత్రతను ఫీల్ అయ్యాము, శక్తివంతంగా ఫీల్ అయ్యాము. ఇదంతా జరిగినప్పుడు 900 అనమాట. ఎవరైతే పాత మెడిటేటర్స్ ఉన్నారో, చాలా కాలం నుంచి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బీకేస్, వాళ్ళకి ఈ పాయింట్ ఇంకా బాగా అర్థమవుతుంది. 900 అంటే ఫ్రీడమ్ అంటే ఎప్పుడైతే మనం సోల్ కాన్షియస్లో ఉంటామో ఫుల్ ఫ్రీడమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎంపవర్ అయి ఉంటాం, శక్తివంతంగా ఉంటాం. సో ఆత్మ అనుభవం చేస్తే చాలా స్వతంత్రతను అనుభవం చేస్తాము. అందుకని ఆత్మాభిమాని స్థితిలో ఉంటేనే పరమాత్మాభిమాని స్థితిలోకి వెళ్తాం. ఏంటి, గాడ్ కాన్షియస్ అన్నది ఇక్కడ 1000 అనమాట, 1000 మన ఆరా హయ్యెస్ట్లోకి వెళ్తుంది ఎప్పుడు భగవంతుని యొక్క కాన్షియస్లో ఉన్నప్పుడు. కానీ దానికంటే ముందు వెళ్ళాలి అంటే 900 ఉంది చూడండి. 900 రీడింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనము స్వతంత్రతను అనుభవం చేస్తామో, శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తాం, అంటే సోల్ కాన్షియస్ ఆత్మాభిమాని స్థితి, ఫుల్ ఆత్మాభిమాని స్థితి ఉంటే 900 వరకు మన స్కేల్ వెళ్తుంది. వెంటనే పరమాత్మని యొక్క స్మృతి వస్తుంది కాబట్టి గాడ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాం కాబట్టి 1000లోకి ఆటోమేటికల్గా వెళ్తుంది. అందుకే పదే పదే. కానీ దానికంటే ముందు 700 ఉంది చూడండి, ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానం యొక్క చింతన చేస్తూ 780 ఉంది చూడండి. 700 స్కేల్ ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞాన చింతన చేస్తున్నప్పుడు. దానికంటే ముందు 600 ఉంది, అంటే మనం ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత మెల్లగా జ్ఞాన చింతన, ఎన్లైట్మెంట్, జ్ఞానం యొక్క రియలైజేషన్లోకి వెళ్తే తర్వాత మన భాగ్యాన్ని మనము అనుభవం చేస్తే 780 స్కేల్ అవుతుంది. అట్నుంచి భాగ్యం అనుభవం చేస్తూ నషా ఖుషిలోకి వచ్చాక నేను ఆత్మను స్వతంత్రతను అనుభవం చేస్తే 900కి వెళ్తుంది. అప్పుడు భగవంతునికి కనెక్ట్ అవుతాం కాబట్టి 1000. సో ఇది ఎవరైతే బీకేస్ కూడా కొంతమంది జోడించబడి ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ లెవెల్లో ఆలోచించారు అంటే కనుక భగవంతుని యొక్క మహావాక్యాలు మురళీలో ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పాయింట్స్ మనం కనెక్ట్ చేసుకోగలిగితే ఇంకా బాగా చేయగలుగుతాం మెడిటేషన్. సో ఇది వచ్చేసి బీకేస్ రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి కాన్సెప్ట్. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం విషయం ఏంటి అంటే చాలా సింపుల్ టెక్నిక్. మన స్కేల్ 900కి వెళ్తుంది. దానికంటే ముందు మనము ఒక గత వారం నుంచి అభ్యాసం చేస్తున్నాం కదా, నేను శాంతి స్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని. సో 600కి వెళ్ళింది మన స్కేల్. తర్వాత మనం రియలైజ్ అయ్యామన్నమాట, నేను ఎందుకు శాంతి స్వరూపంగా ఉండాలి, అందుకని 700కి వెళ్తుంది స్కేల్. శాంతి స్వరూపంగా ఉండడం వల్ల లాభాలు పొందుతూ ఉన్నాము. 780కి వెళ్ళింది. ఇప్పుడు అక్కడి నుంచి స్కేల్ పెంచుకుంటాం అన్నమాట. గ్రాటిట్యూడ్ అంటే ధన్యవాదాలు తెలియచేయడం. ఎంతెంత మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటామో అంతంత మన ఆరా నెక్స్ట్ టు గాడ్, భగవంతునికి అతి సమీపంగా వెళ్తుందన్నమాట. ఓకే, మరి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. చాలా ఈ ధన్యవాదాలు తెలియచేసే అంశం అనుసారంగా అనేకులు వాళ్ళ శారీరక వ్యాధులను దూరం చేసుకున్నారు, మానసిక వ్యాధులను దూరం చేసుకున్నారు, జీవితాల్లో విజయాలు పొందారు, సంబంధాలు బాగు చేసుకున్నారు. సో మెడిటేషన్లో ధన్యవాదాల మెడిటేషన్ అన్నది ఒక అద్భుతమైనటువంటి చమత్కారమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి మెడిటేషన్ అన్నమాట. సో ఈరోజు నుంచి మనం అది కొద్దిగా చేస్తాము. అయితే గత వారం రోజుల నుంచి మీరందరూ కూడా స్టెప్ బై స్టెప్ ఏవైతే వింటున్నారో మీరందరికీ కూడా వీడియోస్ కావాలన్న వాళ్ళు నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, మళ్ళీ కూడా ఇవాళ కూడా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే మళ్ళీ వాట్సాప్ చేయండి. మీకు అది కనుక ఓపెన్ కాకపోయినా, మీకు ఏదైనా అయినా కానీ వాట్సాప్ చేయండి, మళ్ళీ అక్కలు మీకు హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఓపెన్ అవ్వడంలో మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది వగేరా అంటే కనుక, లేదా మీరు ఏ అక్కయ్యతో జోడించబడి ఉన్నారో ఆ అక్కయ్య ద్వారా కూడా మీరు హెల్ప్ తీసుకోండి. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను. చెప్పిన తర్వాత శరీరంలోని ఈరోజు కూడా చేస్తాం మనము శరీరంకి ఈ గ్రాటిట్యూడ్ మెడిటేషన్, రేపు కూడా చేస్తాము. ఇది కొంత మనం పెంచాలి. ఎందుకంటే మీకు డీప్ మెడిటేషన్లో కూర్చోవాలి అంటే ముందు ఈ చిన్న చిన్న మెడిటేషన్లు చేస్తూ ఉంటే డీప్ మెడిటేషన్లో గంటలు కూర్చోవడం మీకు సులువు అవుతుంది. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్పాక మెడిటేషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే,
ఒకరోజు అనమాట ఒక ఎడారిలో ఒక పక్షి రెక్కలు లేకుండా, అక్కడ తాగడానికి నీళ్ళు లేకుండా, చాలా దీనహీన అవస్థలో, చాలా బాధగా, చాలా నిరాశలో, నిస్పృహలో బాధపడుతూ ఉంది. బాధపడుతూ ఉంటే అట్నుంచి ఒక సాధువు వెళ్తూ ఉంటారు. సాధువు దాన్ని చూస్తాడు. చూస్తే అది సాధువుకి అది నమస్కారం చెప్పి, నా నా బాధ ఎలా భగవంతుడు తీరుస్తాడు, ఎప్పుడు తీరుస్తాడు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నాకు ఇలా వచ్చింది అంటే అతను ధ్యానం చేసి గమనిస్తాడు. గమనిస్తే అతనికి అర్థమవుతుంది, 7 జన్మల నుంచి నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, ఆ పాపం యొక్క అనుభవమే, ఆ పాపం యొక్క పరిణామమే నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు అని చెప్పాడు. చాలా బాధ కలుగుతుంది దానికి. సరే మరి దీనికి ఏదైనా ఉపాయం లేకుండా ఉంటుందా, నేను ఎంతకాలం మళ్ళీ దీన్ని 7 జన్మలది అంటే నాకు పూర్తవ్వడానికి ఎంత టైం పడుతుంది, నాకు ఇంకేదైనా ఉపాయం చెప్పండి అందంట. సరే మా గురువు గారిని కనుక్కొని నేను వస్తాను అని చెప్పి గురువు దగ్గరికి వెళ్తే గురువు కూడా ధ్యానం చేసి 7 జన్మల పాపం ఉంది, కష్టము అని. లేదు ఏదైనా ఉపాయం చెప్పండి, నేను మీరు ఉపాయం చెప్తారని చెప్పాను దానికి, నేను ఏదైనా ఉపాయం చెప్పాలి కదా దానికి, గురువు గారు చెప్పండి అంటే సరే కదా దానికి చెప్పు, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, అన్నిటికీ భగవంతుడా అన్నిటికీ ధన్యవాదాలు, భగవంతుడా అన్నిటికీ ధన్యవాదాలు, ఏమైనా జరగని ధన్యవాదాలు 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 అంటూ ఉండమని దాన్ని అంటే సరే కదా అని వెళ్తాడు. వెళ్ళి దానికి ధన్యవాదాలు, ఇలాగ నీకు మహామంత్రం ఇచ్చాడు గురువుగారు, ఏం జరిగినా ఎలా జరిగినా ఏదైనా ప్రతిదానికి ధన్యవాదాలు 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 చెప్తూ ఉండు నువ్వు, భగవంతుడా ధన్యవాదాలు, అన్నిటికీ ధన్యవాదాలు, అన్ని వేళలా ఈ మహామంత్రం చెప్పించమన్నారు. సరే అని చెప్పేసి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ సాధువు ఒక చోటికి వెళ్తూ ఉన్నాడు. అడవిలో వాళ్ళు ప్రయాణం చేస్తారు కదా, వెళ్తుంటే చాలా చక్కని గొంతుతో ఒక పక్షి పాడుతూ ఉందన్నమాట. అది ఏం పక్షి ఏంటి ఎక్కడ పాడుతుంది అని అలా తిరిగి చూస్తే వారం క్రితం ఏ పక్షి అయితే కలిసి వచ్చాడో ఆ పక్షి అన్నమాట. రెక్కలొచ్చి ఆరోగ్యంగా చాలా చక్కగా ఇక్కడ ప్లేస్ మారి ఉంది. దానికి చాలా ఆశ్చర్యం అవుతుంది. సరే చూసి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, గురువుగారు ఏం జరిగింది, అది అంత బాగా అయిపోయింది అని. మళ్ళీ గురువుగారు మొత్తం ఇతనికి సాక్షాత్కారం చూపిస్తారు. ఎప్పుడైతే ఏ క్షణమైతే నువ్వు చెప్పావో ఏం జరిగినా ధన్యవాదాలు ధన్యవాదాలు, భగవంతుడా ధన్యవాదాలు, భగవంతుడా ధన్యవాదాలు అనుకోమంటే అది మహామంత్రం జపించడం మొదలుపెట్టింది. ఆ మహామంత్రాన్ని నువ్వు చెప్పిన వెంటనే అసలు పెద్ద గాలి వచ్చేసేసి అది ఎడారిలో గాలికి పడిపోయింది, ఉన్న ఎండు చెట్టు నుంచి కింద పడిపోయింది. అది కింద పడిపోయి కూడా ఫిర్యాదు చేయలేదు, బాధపడలేదు, ఏడవలేదు, మహామంత్రం జపించింది, భగవంతుడా ధన్యవాదాలు, భగవంతుడా ధన్యవాదాలు, నువ్వేం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఎలా చేస్తున్నా అన్నిటికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. తర్వాత మళ్ళీ దానికి బాగా దాహం అవుతుంది, నీళ్ళు దొరకట్లేదు, అయినా కానీ నీళ్ళెందుకు దొరకట్లేదు, ఏమో పర్వాలేదులే, ధన్యవాదాలు 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 అంటూనే ఉంది. అనేసరికి దానికి ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఇక్కడ కాదు నేను ఉండకూడదు అని చెప్పి కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఒక ప్రాంతంకి ఎగిరి వెళ్ళింది. ఎగిరి వెళితే అక్కడ కొంచెం నీరు దానికి దొరికింది. కొద్దిగా ఆ నీరు తాగి మళ్ళీ అదే అనడం మొదలుపెట్టింది. తినడానికి తినలేదు, ఏం లేదు, కానీ కొద్దిగా నీరు దొరికింది. నీరు తాగింది, మళ్ళీ ధన్యవాదాలు 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 అంటే మళ్ళీ కొంచెం శక్తి వచ్చింది దానికి, తేలికయ్యింది. అట్నుంచి మళ్ళీ ఇంకో స్థానంలోకి వెళ్ళింది. అలా వెళ్తూ 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 ఈ 7 రోజుల్లో తనకి అనుకూలించిన మంచి స్థానంలోకి చేరుకుంది, మంచి చెట్టు దగ్గర చేరుకుంది, తనలాంటి పక్షులున్న స్థానంకి చేరుకుంది. అది ఇదంతా బాగానే ఉంది, కానీ 7 జన్మలది 7 రోజుల్లో ఎలా తీరింది కదా అంటే అదే కదా మహామంత్రం యొక్క మ్యాజిక్ అని చెప్పారు గురువు. ఎందుకని, అది ఎప్పుడైతే హృదయపూర్వకంగా భగవంతుడా ధన్యవాదాలు అందో అన్నగాన దాని లోపల నుంచి తెలియని ఒక శక్తి పుట్టుకొచ్చింది. తరువాత ఫిర్యాదులు చేయడం మానేసింది కాబట్టి తన ఆలోచనలో డిప్రెస్ అవ్వడం మొదలుపెట్టింది. నిరాశ నిస్పృహ దానికి దూరం అయ్యింది. ఇంకా ధైర్యము శక్తి వచ్చింది కాబట్టి వెంటనే తనకి
ఆ యొక్క శక్తితో ఇంకొక రూట్ వెతుక్కోవడానికి దానికి, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫిర్యాదులు చేస్తాం కదా, ఎదురుగా ఎన్ని అవకాశాలు ఉన్నా కానీ అవకాశాలే కనబడవు మనకి, ఫిర్యాదులే కనబడుతూ ఉంటాయి. సో ఫిర్యాదులే కనబడుతుంటాయి కానీ అక్కడ అవకాశాలు కనిపించవు. ఆ అవకాశాలని వాడుకొని అద్భుతాలు చేయాలి అనిపించదు మనకు. సో దానికి ధైర్యం వచ్చి, శక్తి వచ్చి చిన్న అవకాశాన్ని చూసుకుంది. కొంచెం ధైర్యం శక్తి రాగానే ఎగిరింది, చిన్న అవకాశం చూసుకుంది. ఓ చిన్న చోటికి వెళ్ళింది, కొంచెం పచ్చగా ఉన్న గడ్డి దగ్గరికి వెళ్ళింది. ముందు అక్కడ చిన్న చిన్న నీరు చుక్కలు ఉంటే కొంచెం కొంచెం తాగింది. అక్కడి నుంచి దానికి ఇంకా ధైర్యము, శక్తి, తేలికదనం వచ్చింది, సంతుష్టత వచ్చింది. అరే భగవంతుడికి నేను ధన్యవాదాలు చెప్తుంటే ఆయన నాకు సహాయం చేస్తున్నారు, ఆయన నాకు చేస్తారు ఎట్టాగైనా. నమ్మకం ఏర్పడింది దానికి. ఏర్పడ్డ ఆ నమ్మకంతో ఏంటి, మరొక అవకాశం దొరికింది. అవకాశాన్ని వెతుక్కుంది, అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి, ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. సో ఇంత రహస్యం ఉందన్నమాట. ధన్యవాదాలు మనం మన శరీరానికి చెప్పినట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కర్మేంద్రియము సరే నేను మీకు ఒక మాట అడుగుతాను. ఎవరికైనా మనం థ్యాంక్స్ చెప్పామనుకోండి, మనము ఎలా హ్యాపీగా చెప్తామా, లేకపోతే ఎవరైనా మంచి హెల్ప్ మనకు చేశారనుకోండి హ్యాపీగా చెప్తామా, థ్యాంక్ యూ అంటామా? ఎలా అంటే చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పండి. పోన్లే నాకే థ్యాంక్ యూ చెప్తురు, 7 రోజుల నుంచి మీతో కూర్చున్నాను కదా, కొంచెం నాకే థ్యాంక్ యూ చెప్పండి కాస్త. థ్యాంక్ యూ. మీరు లేకపోతే నేను కూడా ఇక్కడ మాట్లాడేదాన్ని కాదు, నాకు కూడా సేవా భాగ్యం దొరికేది కాదు. థ్యాంక్ యూ. సరే థ్యాంక్ యూ చెప్పారు కదా, ఇప్పుడు మీ ముఖంలో నా ముఖంలో ఏమొచ్చింది? చిరునవ్వు వచ్చింది. చిరునవ్వు ఎందుకు వచ్చింది? లోపల నుంచి ఖుషి ఉంది కాబట్టి చిరునవ్వు వచ్చింది కదా, సంతోషం ఉంది కాబట్టి చిరునవ్వు వచ్చింది కదా. చిరునవ్వు ఎందుకు వచ్చింది? లోపల సంతోషము ఉంది, ఇంకొకటి ఉంది సంతుష్టత ఉంది. సో ఈ సంతోషము, సంతుష్టత ఈ రెండు కూడా హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఆ హ్యాపీ హార్మోన్నే సెరటోనిన్ అంటాం. అది క్యాన్సర్ని కూడా నిరోధించేటువంటి శక్తి కలిగినటువంటి, రోగ నిరోధక శక్తి కలిగినటువంటి హ్యాపీ హార్మోన్ అనమాట అది, సెరటోనిన్ అనేటువంటిది. సో ఆ కెమికల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో శరీరంలో ఆటోమేటికల్గా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత ఏమవుతుంది? సంతుష్టతలో మనం థ్యాంక్ యూ చెప్తున్నాం కాబట్టి సంతుష్టత ఉన్న చోట ఏముంటుంది? కంప్లీట్ అయి ఉన్నాం. కంప్లీట్ అయి ఉన్న చోట కంప్లైంట్స్ ఉండవు, ఫిర్యాదులు ఉండవు. కాబట్టి మన ఈ శరీరానికి రేపైతే ఇంకొకటి, ఒకరి జీవిత కథ కూడా ఉంది. ఆ జీవిత కథ చూపించుకుంటూ నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. ఈరోజు మనం మెడిటేషన్ చేద్దాం. ఈ శరీరానికి ముందు లోపల కర్మేంద్రియాలు ఒక్కొక్క దానికి ఎంత బాగా పనిచేస్తున్నాయి. మొన్న ఏం చేస్తాము? ఒక్కొక్క కర్మేంద్రియానికి వైద్యనాథుడైన పరమాత్మని యొక్క శక్తిని నింపాము. ఇప్పుడేం చేయాలి? ఆ ఒక్కొక్క కర్మేంద్రియానికి, లోపల ఉన్న ఒక్కొక్క కర్మేంద్రియానికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఏమండి, బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే ఇప్పుడు అందరూ ఎలాగున్నారు? కొంతమందికి బ్రెయిన్ డెడ్ అయ్యింది, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయారు. బ్రెయిన్ తెలుసా, ఆ మధ్యన ఒకరు వచ్చారనమాట. మేము ఈ విధంగా ఎవరివైనా శ్రద్ధాంజలి, సంతాప సభలు ఉంటాయి కదా, వాటికి కూడా వెళ్తుంటాం అన్నమాట. సో ఒకరు ఇలాగే కాంటాక్ట్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళది ఆమె దేహం వదిలేసి 13 రోజులైంది, ఆమె చనిపోయి 13 రోజులైంది. అయితే సంతాప సభకి పిలిచారు, హోటల్లో చేస్తున్నారు. ఆమె ఎలాగ దేహం వదిలారు అంటే చాలా విచిత్రం ఉంది. ఆమె 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దగ్గరగా ఆమె వయసు 60 చనిపోయినప్పుడు 70. 60 సంవత్సరాల క్రితము ఆమె బ్రెయిన్కి, అంటే ఈ వ్యాధి వస్తుంది అందరికీ అని చెప్పడానికి లేదు. కర్మ మనకి బాగాలేకపోతే ఏ వ్యాధి ఎప్పుడు ఎవరికి వస్తుందో వయసుతో తారతమ్యం లేదు, ఏమీ లేదు. సో ఆమెకి బ్రెయిన్ ఫంక్షన్ సరిగా అవ్వక మర్చిపోవడం మొదలుపెట్టిందనమాట. మామూలు మర్చిపోవడం కాదు, మనం మామూలుగా అంటాం కదా, ఏంటి మర్చిపోయామంటాం, అది ఆ మర్చిపోవడం కాదు. ఆమె తన భర్తనే మర్చిపోయిందంట. మీరెవరు అని అడుగుతుందంట. తర్వాత ఇంట్లో ఇక్కడ నన్ను ఎందుకు ఉంచారు అని అడుగుతున్నారంట. మీరందరూ ఎవరు అని అడుగుతున్నారంట. సో చాలా కన్ఫ్యూజన్గా, ఆమె చాలా శాంత స్వభావము, ప్రేమ, ఎవరొచ్చినా బాగా వండి పెట్టేవారు, ఎవరినైనా ఆదరించేవారు. ఆమె అంటే అందరికీ ప్రాణం. సో ఇదంతా జరుగుతూ ఉంటే కొడుకు కూడా అమెరికా నుంచి మొత్తం షిఫ్ట్ అయిపోయి ఇక్కడ వచ్చేసారంట.
వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం కోసం. సో ఆమె ఆ విధంగా ప్రతిరోజు ఈవెన్ ఆ మర్చిపోవడం అన్న వ్యాధి ఎక్కడి వరకు వచ్చిందంటే నోట్లో అన్నం పెడితే కూడా నమిలి మింగాలి అన్నది కూడా మర్చిపోయిందంట ఆమె. బాత్రూమ్కి వెళ్తే లెట్రిన్ బాత్రూమ్ వెళ్ళాలి అన్నది కూడా మర్చిపోయిందంట. సో ఒక నర్స్ని పెట్టి 10 సంవత్సరాలు డే అండ్ నైట్ ఆమెకి కాపలా కాసి ఒక్కోసారి ఆమెకి ఏం అర్థం కాక డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయంట. వెళ్ళి వెతుక్కొని తీసుకొచ్చారంట. లాస్ట్కి ఇంకా డాక్టర్స్కి అర్థమైంది ఈమె ఇలా యాక్టివ్గా ఉంది అంటే ఇలా తిరగడం చేయడం చేస్తుంది, ఇలా ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆమె ఎప్పుడు పడుకునే విధంగా ఉండేటట్టుగా మాత్రలు పెట్టారంట. ఇంక అంతకుమించి మేమేం చేయలేమని. అలా ఎప్పుడు పడుకునే ఉంటుండే. భోజనం టైంలో లేపి కొంచెం ఏదో తినిపించేవాళ్ళు, అది కూడా మొత్తం తినడానికి అయ్యేది కాదు, మింగడం రాదు. మింగడం రాక ఇక్కడిక్కడ మిగిలిపోయేదట. అదే వెళ్ళిపోయి జీర్ణకోశలో లంగ్స్లో వ్యాధి వచ్చేసి పోయారు. అంటే మన ఈ శరీరానికి ఎంత బాగా చేసుకున్నా, ఎంత బాగా చూసినా, ఎంత చేసినా కూడా కర్మ అంటూ ఒకటి ఉంటుందండి. అది మాత్రం ఎవరిని వదిలిపెట్టదు. సో తర్వాత మనం రాజయోగం స్టెప్స్ నేర్చుకుంటాము. దాంట్లో కర్మను కూడా మనం మార్చుకోవడానికి విధి విధానాలు భగవంతుడు నేర్పించాడు, పరమశివుడు పరమేశ్వరుడు. అందుకనే భగవంతుడిని దాత విధాత వరదాత అంటామన్నమాట. దాత విధాత. సో నేను విధాత అంటే ఆయన తలరాత రాయట్లా, నేను కర్మలతో చేసుకొని నేను రాసుకున్న నా తలరాతను నా ద్వారానే నాకు మార్చేటువంటి జ్ఞానాన్ని శక్తిని ఇచ్చేటువంటి విధాత వరదాత. ఆయన మాట విన్నను అంటే అది నాకు వరం అయిపోతుంది. భాగ్య విధాత. తో ఉత్కృష్టమైన ఉన్నతోన్నతమైన సర్వశ్రేష్టమైన ప్రాచీన రాజయోగం ఇంకా కొద్ది రోజులు అయ్యాక ముందు వెళ్ళాక మనం మళ్ళీ డెప్త్లో ప్రాక్టీస్ చేస్తాం. సో ప్రస్తుతం అయితే కానీ ఆయన శక్తిని అర్థం చేసుకోవాలంటే ముందు మనకు సహాయం చేస్తున్న ఈ శక్తిని శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలకి కనపడుతున్న ఈ కర్మేంద్రియాలకి ఈ అవయవాలకి కనుక మనము గుర్తించి ధన్యవాదాలు చెప్పలేదు అంటే 24 గంటలు మనతో ఎవరు ఉంటారండి? ఎవరు 24 గంటలు ఆత్మతో ఉండేది? ఒకటి భగవంతుడిలే, ఇంకెవరు? ఆత్మతో 24 గంటలు ఏది ఉంటుంది? ఈ శరీరం ఎంత సేవ చేస్తుంది? ఆ మాతాజీకి బ్రెయిన్ సరిగా పనిచేయక బ్రెయిన్లో సిస్టమ్ అంతా గడబడి అయిపోయిన కారణంగా 10 సంవత్సరాలు వారు యాతన పడ్డారు. వాళ్ళ భర్త, కుటుంబ సభ్యులు రోజు టెన్షనే ఉండేదంట. ఒక్క బ్రెయిన్ 10 సంవత్సరాలు పనిచేయకపోతే అదే బ్రెయిన్ 60 సంవత్సరాలు పనిచేసింది ఆవిడకి. ఎన్ని సేవలు చేశారు, ఎంతమంది ఆశీర్వాదాలు పొందారు, ఎంతమంది ప్రేమను పొందారు. దేవత అనేవారు, అందుకని అనేవారంట వారు. ఇంట్లో వాళ్ళు అంత ప్రేమించారంట. చూడండి, ఒక్కసారి బ్రెయిన్ కనుక అటు ఇటు సరిగా పనిచేయకపోతే కొంతమంది బ్రెయిన్కి తల తగులుతుంది, బ్రెయిన్ డల్ అవుతుంది, వీక్ అవుతుంది, ఇవెన్నో జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి బ్రెయిన్కి పవరు బ్రెయిన్దే ఉంది. కొద్దిమందికి ఈ బీపీలు షుగర్లు అంటారు కదా, అది కూడా ఏంటి, మొత్తం అంతర్గత అవయవాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే వచ్చేదే బీపీలు షుగర్లు. షుగర్ కూడా శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క నరాలలో కనుక షుగర్ కనుక ఎక్కువైపోతే, ప్రసరించాల్సిన రక్తం సరిగా ప్రసరించకపోతే అప్పుడు షుగర్ రీడింగ్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. బ్లడ్ సాఫీగా పరిగెట్టింది అనుకోండి, రీడింగ్ నార్మల్ చూపిస్తుంది. ఎక్కువ చూపిస్తుంది అంటే అర్థం శరీరంలో అక్కడక్కడ షుగర్ పెరిగింది. సో ఇక అదంతా మెడికల్ సబ్జెక్టులేండి. షుగరు, బీపీ అంటే ఈ శరీరంలో ఉన్న నాడులకి కూడా, నరాలకి కూడా మనము ధన్యవాదాలు తెలియచేయాలి. ఎంత పవర్ ఉంది తెలుసా ఈ నరాలకి? ఎంత చెప్పాలా? మన శరీరంలో నరం ఇప్పుడు తీసి ఇక్కడి నుంచి కనుక బయటికి తీసి ఇక్కడి నుంచి కనుక చుట్టుకొలత వేసుకుంటా అంటే దాన్ని బయటికి తీసి దాన్ని లెక్క ఎంత ఉందా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తానంట భూమిని అంతా చుట్టి వస్తుందంట అండి ఒక్క శరీరంలోని నరాల వ్యవస్థ అంత సూక్ష్మ నరాలు, సూక్ష్మ నాడులు
ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయండి. ఆ? మళ్ళీ ఆ పైపుల్లో మళ్ళీ రక్త ప్రసరణ. అది ఎంత అద్భుతం, ఎంత విచిత్రం అసలుకి. సృష్టి ఎంత అద్భుతం, ఎంత విచిత్రం. ఇంత అద్భుతమైన, ఇంత అద్భుత సృష్టిలో ఈ శరీరం యొక్క అంతర్గత విభాగాలు, బాహ్య విభాగాలు, గాడ్ యొక్క మిరాకిల్, భగవంతుడి యొక్క చమత్కారం, ఈ పంచతత్వాలు, ఆ పంచతత్వాలతో తయారైన ఈ శరీరం ఒక అద్భుతం. సో గుర్తించాలి. గుర్తించాలి. నరాల వ్యవస్థ సరిగా పనిచేయకపోతే, తెలుసు కదా, స్టీఫెన్ హాకింగ్ అని చెప్పేసి ఒక అతను సైంటిస్టు, నరాల వ్యవస్థ తనదేం పని చేయలేదు, ఒక కాళ్ళు పనిచేయో చేయలే పనిలే, కానీ అతనికి ఎంత శక్తి అంటే, దొరుకుతుంది ఆ ఫోటో స్టీఫెన్ హాకింగ్. అతను వీల్ చైర్ మీద కూర్చొనే బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తుంది, మాటలు కూడా లేదు. ఎంత అద్భుతమైన సైన్స్కు సంబంధించిన పరిశోధనలు చేశాడు తెలుసా అతను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం నిస్సత్తువ అయిపోయింది, ఒక్క కర్మేంద్రియం పనిచేయట్లే. ఎందుకంటే నరాల వ్యవస్థ బలహీనం అయిపోయింది. బ్రెయిన్ ఒక్కటి పనిచేస్తుంది, నోరు కూడా సరిగా పనిచేసేది కాదు. తను ఒక కొంచెం సిగ్నల్స్తో అసిస్టెంట్ని తీసుకొని, హెల్ప్ తీసుకొని చేసేవారు చివరి వరకు. అతని కోసం చెప్తే చాలా కథ ఉంది. అంటే ఒక్క చిన్న కర్మేంద్రియం పనిచేసినా కానీ అద్భుతాలు సృష్టించవచ్చు ఈ శరీరంతో. అంత అద్భుతం ఉంది శరీరం. ఏంటండి ఎన్ని వేసేస్తాం కడుపులో. మన గ్రైండర్ అయితే మనకు అర్థమవుతుంది, కానీ చూడు ఇతను జీవితకాలం అంతా ఇలాగే ఉన్నారు. జస్ట్ బ్రెయిన్ సిగ్నల్స్, చేతులు మాత్రం కొంచెం ఆడించేవారు. వీరిది కూడా ఎప్పుడైనా చూద్దాంలే జీవిత కథ. అంతే, అద్భుతాలు సృష్టించారు ఒక్కొక్క. సో ఈ అంతర్గత వ్యవస్థ కూడా చాలా అద్భుతం. గుండె కొంచెం సరిగా పనిచేయకపోతే కోసేసి 5 లక్షలు తీసుకుంటారు, 5 రోజులు హాస్పిటల్లో పెట్టేసి. అది ఎంత బాగా పనిచేస్తుందండి, 24 గంటలు మనం పడుకున్నా పనిచేస్తుంది, లబ్దబ్ లబ్దబ్. సో మరి ఇంత మంచి అంతర్గత అవయవాలకి ఒక్కొక్క దానికి మనం ఎంత ప్రేమగా ధన్యవాదాలు చెప్తామో, అలా ఒక్కొక్క కర్మేంద్రియము ఏమవుతుంది, సంతోషంగా ఉంటుంది, సంతుష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎవరైనా మంచిగా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తే మళ్ళీ మనకి ఇంకోసారి హెల్ప్ చేస్తారా లేదా? చేస్తారు. మళ్ళీ ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, మనం థ్యాంక్స్ చెప్పామనుకోండి, మళ్ళీ వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉంటే మనకు తెచ్చిస్తారా లేదా? మనమే గుర్తొస్తాం కదా, గుర్తొస్తామా లేదా? అంతే. ఎందుకు మీ ఇంట్లోనే మీ 2 కొడుకులో 3 కూతుర్లో ఉండి ఎవరైనా ప్రేమగా వచ్చి మీరు ఇచ్చిన ప్రతిదానికి కూడా అమ్మ నువ్వు గ్రేటు, అమ్మ నువ్వు గ్రేటు, ఎంత గుర్తుపెట్టుకున్నావే, ఎంత ఇస్తున్నావే అంటే ఆవిడకి లేదా ఆ బాబుకి అందరికంటే ఎక్కువగా పక్కకి దాచి చెప్పకుండా, తెలియకోకుండా మనసులో ఎప్పుడేమనుకుంటాం, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళే ఎందుకు గుర్తొచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మనం ఇచ్చిన దాన్ని గుర్తిస్తున్నారు కాబట్టి. అందుకే వాళ్ళ మీద ప్రేమ, అందుకే వాళ్ళకి ఎక్కువ సహాయం చేయాలనిపిస్తుంది, అందుకే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది. మరి అలాగే మనం ఈ శరీరానికి చెప్తూ ఉంటే శరీరానికి కూడా మనకి ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ చెయ్యాలి, ఎక్కువ సహయోగం చేయాలి అనిపిస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా చెప్పామా? గుండెకి ధన్యవాదాలు చెప్పామా? ఎప్పుడైనా ఊపిరితిత్తులకి చెప్పామా? ఏమండి ఊపిరి ఆగిపోతే ఓం శాంతి కథ ఏం లేదు. సరేనా? ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఈరోజు అంతర్గత కర్మేంద్రియాలకు చెప్పుకుంటాము, రేపు బాహ్య కర్మేంద్రియాలకు కూడా చెప్పుకుంటాము. చాలా మ్యాజికల్ రీసెర్చ్ నడిచింది, సైంటిఫికల్ అద్భుతమైన చమత్కారాలు. గ్రాటిట్యూడ్ మెడిటేషన్ అంటారు అన్నమాట, హీలింగ్ త్రూ గ్రాటిట్యూడ్ మెడిటేషన్. ధన్యవాదాలతో కూడిన మెడిటేషన్ వల్ల హీలింగ్ జరిగింది. అనేక చమత్కారాలు, అనేక అద్భుతాలు సైన్స్ చేసింది, సైకాలజీ చేసింది. సరే, మనం చూద్దాం ఈరోజు మన శరీరానికి మనం అంతర్గత కర్మేంద్రియాలకి ఈరోజు, రేపు బాహ్య కర్మేంద్రియాలకు చెప్దాం. రేపు ఒకతని స్టోరీ కూడా ఉంది, ఆ స్టోరీ చూపించేసేసి అతను తన బాహ్య శరీరం బాగాలేదు,
కానీ దానికి థ్యాంక్ యూ చెప్పి 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 ఏం అద్భుతాలు చేశారు అన్నది చూపిస్తాను రేపు మీకు. చెప్పి ఆ తర్వాత బాహ్య కర్మేంద్రియాలకు కూడా ధన్యవాదాలు చెప్తాం రేపు. ఇది కంటిన్యూ చేయాలి కొద్ది రోజులు. ఎందుకంటే ఇంత అద్భుతమైన దీన్నే మనము నిర్లక్ష్యం చేశాము, చెప్పలేదు. అయినా ఇప్పుడు కూడా ఒక స్వార్థమే ఉంది. ఏంటి, ధన్యవాదాలు చెప్తే హెల్ప్ చేస్తుందంట, బాగుంటుందంట, ఆరోగ్యంగా ఉంటుందంట. చూడండి, మళ్ళీ విషయం తెలిసింది కానీ స్వార్థం కూడా ఉంది. ఏదో ఒకట్లేండి, మొత్తానికైతే కనీసం గుర్తించాం కదా. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మన ఆరా చాలా పెరుగుతుంది, 900కి వస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, దీనికి మాత్రమే ఇప్పుడు సపోజ్ బ్రెయిన్కే ధన్యవాదాలు చెప్పామనుకోండి, బ్రెయిన్కి ధన్యవాదాలు చెప్తే 900 అవుతుంది. భగవంతుడు ఇంత అద్భుతమైన దేహములో ఇంత అద్భుతమైన బ్రెయిన్ ఇచ్చారు, ధన్యవాదాలు అంటే 1000కి పెరుగుతుంది. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడా అన్నాం కదా. సో గాడ్ కాన్షియస్లోకి వెళ్ళాం. ఓకేనా? మన ఆరా చాలా పెద్దగా పెరగబోతుంది. సరే, మీకు కర్మేంద్రాల లోపలివి గుర్తున్నాయా? మళ్ళీ వీడియో చూపించాలా? గుర్తున్నాయా? బ్రెయిన్ అంటే బ్రెయిన్ గుర్తొస్తుందా? గుండె అంటే గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ గుర్తొస్తాయా? సరే, మీ ఇష్టం. కళ్ళు తెరుచుకొని కానీ కళ్ళు మూసుకొని కానీ. కళ్ళు తెరుచుకొని చేసే పని అయితే వీడియో చూసుకుంటూ చేయండి. కళ్ళు మూసుకునే పని అయితే మీకు మీరు లోపల ఒక్కొక్క కర్మేంద్రాన్ని ఫీల్ అవుతూ చేయండి. शरीर के अंदर अद्भुत ఓం శాంతి. మురుకుటి మధ్య నేను ఆత్మరాజు, చైతన్య శక్తిని. రాజు అయిన నేను ఈరోజు నా అంతర్గత రాజరికానికి, అంతర్గత కర్మేంద్రియాలకి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. నేను ఆత్మను. బ్రెయిన్లో, బ్రెయిన్కి హైపోథలమస్ గ్లాండ్ ఉన్న చోట నేను ఉంటాను. పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ గ్రంథి దగ్గర ఉంటాను. అంత దగ్గరగా ఉండి నేను నా యొక్క మనస్సు, బుద్ధి, సంస్కారంతో బ్రెయిన్కి సందేశాలు అందిస్తూ బ్రెయిన్ ద్వారా మొత్తం శరీరానికి సందేశాలు అందిస్తూ ఉంటాను, నియంత్రిస్తూ ఉంటాను. నా ప్రతి సందేశాన్ని మొత్తం శరీరానికి అందించే ఈ బ్రెయిన్కి చాలా చాలా ధన్యవాదాలు. హే పరంపిత పరమాత్మ, నేను చేసుకున్న భాగ్యానికి, ఇంత మంచి శరీరం, ఇంత మంచి బ్రెయిన్, ఆరోగ్యవంతమైన బ్రెయిన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. బ్రెయిన్కి ధన్యవాదాలు. నా భాగ్యం అనుసారంగా బ్రెయిన్ని నాకు అందించిన భాగ్య విధాత పరమాత్మకు ధన్యవాదాలు.
అద్భుతమైన శక్తి బ్రెయిన్లో ఉంది. సృష్టిలోని అనేక అద్భుతాల్లో బ్రెయిన్ ఒకటి. ధన్యవాదాలు బ్రెయిన్కి. ధన్యవాదాలు బ్రెయిన్కి. అలాగే శరీరంలో థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్రంథి, ఇలాంటి గ్రంథులు శరీరమంతా ఉన్నాయి. రకరకాల గ్రంథుల్లో నుంచి రకరకాల రసాయన చర్యలు, రసాయనాలు ఉత్పత్తి అయి నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. థైరాయిడ్ గ్లాండ్కి, శరీరంలో ఉన్న అన్ని గ్రంథులకి, సంపూర్ణ గ్రంథుల వ్యవస్థకి ధన్యవాదాలు పరమాత్మ. ధన్యవాదాలు. అలాగే లోపల ఉన్న ఊపిరితిత్తులకి, కాలేయానికి, శ్వాసగతిని పరిపూర్ణ పద్ధతిలో దేహమంతా అందింపచేస్తున్న కాలేయానికి, జీర్ణ వ్యవస్థకి ధన్యవాదాలు. ఏమేమో నేను కడుపులో వేస్తున్నాను, కానీ జీర్ణ వ్యవస్థ పరిపూర్ణ రీతిలో జీర్ణం చేసి మళ్ళీ తిరిగి దాన్ని విసర్జన చేస్తుంది. జీర్ణ వ్యవస్థకి ధన్యవాదాలు పరమాత్మ. కిడ్నీలో ఫిల్టర్ లాగా పనిచేసి నిరంతరం ఫిల్టర్ చేస్తూ శుద్ధి చేసే ప్రక్రియను శక్తివంతంగా చేస్తున్న కిడ్నీలకి ధన్యవాదాలు. ధన్యవాదాలు. శరీరంలోని ఎముకలకి ధన్యవాదాలు. ప్రతి ఎముక, ప్రతి కండరం, ప్రతి నరాలకి, శరీరంలోని సంపూర్ణ వ్యవస్థకి ధన్యవాదాలు. 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 ఏమి నా భాగ్యం! ఈ జన్మలో అంతర్గతంగా ఉన్న ప్రతి కర్మేంద్రియం కూడా నా భాగ్యం అనుసారంగా భాగ్య విధాత ఆరోగ్యంగానే ఉంచారు. చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కానీ ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రతి వ్యవస్థ పద్ధతిపూర్వకంగా నడుస్తూ రక్త ప్రసరణ, శరీరమంతా ప్రసరిస్తున్న రక్త ప్రసరణకి ధన్యవాదాలు. విశేషంగా గుండెకి,
ధన్యవాదాలు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ప్రతి కర్మేంద్రియం సంపూర్ణ సహకారాన్ని ఇస్తున్నాయి. మరొక్కసారి బ్రెయిన్కి ధన్యవాదాలు, గ్రంథుల వ్యవస్థకి ధన్యవాదాలు, గుండెకి ధన్యవాదాలు, ఊపిరితిత్తులకి ధన్యవాదాలు, కాలేయము జీర్ణ వ్యవస్థకి ధన్యవాదాలు, విసర్జన వ్యవస్థకి ధన్యవాదాలు, ఎముకలు, కండరాలు, నరాలు, రక్త ప్రసరణకి ధన్యవాదాలు. శరీరంలో ఉన్న కోటాను కోట్ల ప్రతి కణకణముకు, ప్రతి సెల్కి ధన్యవాదాలు. నా భాగ్యం, నా పుణ్యం, ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం యొక్క జమా ఖాతా ఈరోజు నాకు ఆంతరికంగా ఉన్న ప్రతి కర్మేంద్రియాన్ని ఆరోగ్యంగా ఉంచాయి. ఆ పుణ్యంని, ఆ భాగ్యంని తయారు చేసుకునేందుకు నాకు సంపూర్ణంగా సహకరించింది పరమశివుడు, పరమేశ్వరుడు. వారిచ్చిన సద్బుద్ధి, సన్మార్గమే నా చేత పుణ్యం ఖాతాను జమ చేయించి ఈ జన్మలోని ప్రతి కర్మేంద్రియం ఆరోగ్యంగా ఉండేటట్లుగా నాకు భాగ్యాన్ని తయారు చేసి పెట్టింది. భాగ్య విధాత అయిన పరమశివుడికి ధన్యవాదాలు. నా భాగ్యానికి ధన్యవాదాలు. ఈ మొత్తం శరీరానికి ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. సో ఈరోజు నుంచి ఇంకొకటి మనకి యాడ్ చేసాం. ఏంటి? గత వారం రోజుల నుంచి ఒకటి, నేను శాంతి స్వరూపాన్ని రోజు రాత్రి 21 సార్లు, ఉదయం లేచిన వెంటనే 21 సార్లు అనుకోవడం అన్నా రాయడం అన్నా చేస్తున్నారా లేదా? మర్చిపోయారా? మర్చిపోతే అటెండ్ చేసి లాభం లేదు, చేయకపోతే లాభం లేదు. ఎందుకంటే ఇది వినేది కాదు, చేసేది, లాభం పొందేది. ఎవరెవరు రాస్తున్నారు లేదా అనుకుంటున్నారు నేను శాంతి స్వరూపాన్ని? తర్వాత ఇంకొక పాయింట్ యాడ్ చేశాం కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అది కూడా యాడ్ చేసుకున్నారా? రాయడం కష్టమైతే చుక్క పెట్టండి, డాట్ పెట్టండి. డాట్ పెట్టి నేను శాంతి స్వరూపాన్ని, ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు ఏంటి దానికి? ధన్యవాదాలు భగవంతుడా అన్నది యాడ్ చేయండి. అన్నిటికీ, అన్ని వేళల్లో, అన్నిటికీ ధన్యవాదాలు అన్నది యాడ్ చేయండి. 3 సంకల్పాలు అయ్యాయి. నేను శాంతి స్వరూపాన్ని, ఆరోగ్యంగా ఉన్నాను, భగవంతుడా ధన్యవాదాలు. సో రాత్రి 21 సారి, ఉదయం లేచిన వెంటనే 21 సారి. మనసు ఫస్ట్ శాంతిస్తుంది. శాంతి ఇచ్చిన ఆలోచనలతో నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నది రికార్డ్ అవుతుంది. ఆయనకి ధన్యవాదాలు చెప్పేసరికి మన ఆరా 1000కి పెరుగుతుంది. సరేనా? మరి ఈ వారం రోజుల్లో చేసిన అభ్యాసాలు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. నీళ్ళు తీసుకొని మరి వైబ్రేషన్ ఇస్తున్నారా నీళ్ళకి?
తాగేస్తున్నారా అలాగే? లేదు కదా, వైబ్రేషన్ ఇస్తున్నారా? నేను శాంతి స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని 3 సార్లు 7 సార్లు అనుకొని నీళ్ళు తాగాలి. ఇది ఒక అభ్యాసం, రోజువారీదే కదా ఇదంతా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము అంటే నీళ్ళకి ప్రకృతి థ్యాంక్ యూ, భగవంతుడా థ్యాంక్ యూ అని నీళ్ళు తాగుతాం. ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పాలి కదా. ప్రకృతికి థ్యాంక్ యూ చెప్తే నీళ్ళకి వెళ్ళినట్టే అనమాట. ఉట్టికి నీళ్ళకే చెప్పొద్దు. ఉట్టి నీళ్ళుగా రాలే కదా. నీళ్ళు చేతికి రావడానికి పంచతత్వాల యొక్క సహకారం ఉందా లేదా? భూమి సహకారం లేకుండా నీరు వస్తుందా? సూర్యుని సహకారం లేకుండా నీరు వస్తుందా? వీటి మధ్య అనుసంధానం ఉంది. సో ఓకే. సో నీరు తాగుతున్నప్పుడు శాంతి స్వరూపాన్ని 1 సెకండ్ చేస్తారో 2 సెకండ్లు చేస్తారో, ఒకసారి చేస్తారో 2 సార్లు చేస్తారో సంకల్పం చేసి ఛార్జ్ చేసి తాగాలి. లేదు ఇవన్నీ మర్చిపోతానంటే పోనీలే శాంతి స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని 3 సార్లు అనుకొని తాగండి. తాగుతున్నసేపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ప్రకృతికి చెప్పండి. ఏముంది, సంకల్పాన్ని జోడించి పని చేస్తున్నాం మనము. పనిని సంకల్పాన్ని వేరు చేయకండి. కర్మను యోగాన్ని వేరు చేయకండి. కర్మలో యోగం. భోంచేస్తున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, దాని మీద 2 రోజులు 2 క్లాసులు అయినాయి. భోజనం యొక్క మహత్వం ఏంటి, ఎలాగ వైబ్రేషన్ నింపాలి. ఓకే. సో ఇప్పుడు యాడ్ అయ్యింది ఏంటి అంటే ఈ వారంలో ఒకటి కూడా చేస్తాం. ఒక్కొక్క కర్మేంద్రానికి భగవంతుని శక్తిని ఛార్జ్ చేస్తాం. ఈరోజు అదే వీడియోకి ఏం చేస్తాము, ఒక్కొక్క కర్మేంద్రానికి ధన్యవాదాలు చెప్పాం. వీడియో అదే, కామెంటరీ మారింది. నిన్ననేమో భయాన్ని జయించేటువంటి యోగం చేస్తాం. ఓకే. సో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి చూడండి. లేకపోతే ఆయన అడుగుతాడు మిమ్మల్ని, నేను పని కట్టుకొని కూర్చోబెట్టి నీకు జ్ఞానాన్ని డోర్ డెలివరీ చేశాను. దీన్ని డోర్ డెలివరీ అంటారు. డోర్ డెలివరీ అంటారా లేదా? ఇంట్లో కూర్చోగానే డెలివరీ అవుతుంది, జ్ఞానం అంతా కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది. మీరు ఆయనకు ఆర్డర్ పెట్టేశారు, నా ద్వారా పంపించేస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా? సరే, ఓం శాంతి. రేపు మళ్ళీ కలుద్దాం. బాహ్య కర్మేంద్రాలకి ధన్యవాదాలు చెప్తూ స్లైడ్ పెడతారు నెంబరు. ఎవరికైతే ఇంకా కూడా లింక్స్ రాలేదో, లింక్స్లో జోడించడానికి మేము ఏం చేస్తాము అంటే మీకు ఒక మెసేజ్ పెట్టాం, వాట్సాప్ మెసేజ్. మీ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాం. పెడితే మీరు అక్కడ లింక్ నొక్కారు అంటే కనుక గ్రూప్లో మీరు జాయిన్ అవుతారు. గ్రూప్లో మీరు జాయిన్ అవుతే మీకు ఈరోజు లింకు, నిన్నటి లింకు, మొన్నటి లింకులు అన్నీ కూడా పంపడం జరుగుతుంది. అర్థమైందా? ఈ నెంబర్కి. సో మాకు వాట్సాప్ చేయడం రాదు అక్కయ్య అంటే మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేయండి. మేము మిమ్మల్ని వాట్సాప్ ద్వారా లింక్ పంపిస్తాం. మేము జాయిన్ చెయ్యము, మేము లింక్ పంపిస్తాము. మీరు ప్రెస్ చేస్తే మీరు గ్రూప్లో జాయిన్ అవుతారు, మీకు లింక్స్ వస్తాయి. ఇవంతా మీకేం అర్థం కాకపోతే మీతో జోడించబడ్డ అక్కయ్యలకి కానీ ఎవరి ద్వారా జోడించబడి మీరు వస్తున్నారో వాళ్ళ ద్వారా కానీ మీరు హెల్ప్ తీసుకోండి. ఓం శాంతి. శుభరాత్రి.